రియాక్ట్ లో స్టేట్ అర్థమయ్యాక నెక్స్ట్ డౌట్ వచ్చింది, కాంపోనెంట్స్ మధ్య డాటా ఎలా షేర్ చేయాలి. వెల్కమ్ టు డే 39 ఆఫ్ మై ఫుల్ స్టాక్ డెవలపర్ జర్నీ. లాస్ట్ వీడియోస్ లో నేను రియాక్ట్ స్టేట్ కాన్సెప్ట్ అండ్ నా ఫస్ట్ స్టేట్ క్రియేషన్ గురించి షేర్ చేశాను. ఇవాళ నేను రియాక్ట్ లో ప్రాప్స్ కాన్సెప్ట్ నాకు ఎలా ఇంట్రడ్యూస్ అయిందో షేర్ చేస్తాను. రియాక్ట్ లో మల్టిపుల్ కాంపోనెంట్స్ క్రియేట్ చేశాక నాకు ఒక ప్రాబ్లం కనిపించింది. వన్ కాంపోనెంట్ లో ఉన్న డేటా ఇంకో కాంపోనెంట్ కి ఎలా పంపాలి, డైరెక్ట్ గా యాక్సెస్ చేయలేం అని అప్పుడు అర్థమైంది. అప్పుడే ఫస్ట్ టైం నేను ప్రాప్స్ అనే కాన్సెప్ట్ చూసా. స్టార్టింగ్ లో ఏం అర్థం కాలేదు. ఒకసారి రియాక్ట్ డాక్యుమెంటేషన్ ఓపెన్ చేసి చదివా, కొంచెం అర్థమైంది. పేరెంట్ కాంపోనెంట్ నుండి చైల్డ్ కాంపోనెంట్ కి డేటా పంపించడమే ప్రాప్స్. నేను ఒక స్మాల్ కాంపోనెంట్ క్రియేట్ చేశా. పేరెంట్ కాంపోనెంట్ లో వాల్యూస్ క్రియేట్ చేసి చైల్డ్ కాంపోనెంట్ కి ప్రాప్ లో పంపించా అండ్ చైల్డ్ కాంపోనెంట్ లో అది డిస్ప్లే అయింది. ఫస్ట్ టైం ప్రాప్ వర్క్ అయినప్పుడు నాకు చాలా క్లియర్ గా అనిపించింది. రియాక్ట్ లో కాంపోనెంట్స్ సపరేట్ గా ఉంటాయి కానీ ప్రాప్స్ వల్ల అవి కనెక్ట్ అవుతాయి. అప్పుడు నాకు అర్థమైంది, స్టేట్ కాంపోనెంట్ లో డేటా మేనేజ్ చేస్తుంది, ప్రాప్స్ కాంపోనెంట్ మధ్య డేటాని షేర్ చేస్తుంది. సో డే 39 లో నేర్చుకున్న లెసన్, రియాక్ట్ లో కాంపోనెంట్స్ బిల్డ్ చేయడం ఈజీ కానీ ప్రాప్స్ వల్ల కాంపోనెంట్స్ మధ్య కనెక్షన్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో నేను ఫస్ట్ ప్రాప్స్ ఎలా క్రియేట్ చేశాను అండ్ డేటాని ఎలా షేర్ చేశానో చూపిస్తాను. దిస్ ఇస్ డే 39 ఆఫ్ మై జర్నీ. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్. బై.